రాసినటువంటి మొదటి 17 వచనం చూపించినట్లు అనేక వేల సంవత్సరాలకు మునిపే జరిగినటువంటి వంశావళిలో మనం గుర్తించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. మత్తయి సువార్తలో 14 అన్న తరములటువంటి సంఖ్య మనం గమనిస్తుంటున్నాం. 14 అన్నప్పుడు ఆ 14ను 7తో మనం భాగించినట్లయితే అది విభాగించబడుతుంటారు. యూదుల శాస్త్రం ప్రకారము సెప్టెంట్యూయెంట్ అనగా 7 అన్న ఆ యొక్క సంఖ్యను వారు వాడుతూ రాసినటువంటి చరిత్రను మత్తయి సువార్తలో గమనిస్తుంటున్నాం. లూకా సువార్తలో కూడా 77 పేర్లు రాయబడి ఉండుట మనము గమనిస్తుంటున్నాం. 77 కూడా మనము 7తో భాగించినట్లయితే 11గా మార్చబడిన సంగతి మనం ఎరిగించున్నాం. కనుక లూకా సువార్త మత్తయి సువార్తలో మనం చూసినప్పుడు ఆయన మరియమ్మ యొక్క జీవిత వంశావళి లూకా సువార్తలోను, యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళి అక్కడ మత్తయి సువార్తలో యోసేపులోను మనము కనుగొలుస్తున్నాం. అయితే లూకా సువార్తలో ఉన్న కొన్ని పేర్లు మత్తయి సువార్తలో లేవు. అయినప్పటికీ కూడా 2 పేర్లు మాత్రము జెరుబ్బాబెలు, షయల్తీయేలు అన్నటువంటి పేర్లు మాత్రము లూకా సువార్తలోను మత్తయి సువార్తలోను మనం గమనించినటువంటి వారముగా ఉంటున్నాం. కనుక ఈ సాయంత్ర సమయమందు ఈ చార్టులో ఎక్కడ ఈ జెరుబ్బాబెలు, షయల్తీయేలు రాణించున్నారో మనము కనుగొనగలుగుతున్నాం. ప్రియమైనటువంటి సహోదర సహోదరుల, ఈ యొక్క యేసుక్రీస్తు వంశావళి చదువుతుంటున్నప్పుడు అది మనకెంతో ఆనందకరంగా ఉండాలి. ఇటీవల నా కోడలు బొంబాయిలో ఉన్నప్పుడు వారి తల్లిదండ్రులు బొంబాయిలో ఉన్నటువంటి పేద బిడ్డను వారు పెంచుకున్నారు. 2-3 సంవత్సరాలు ఇంట్లో పెట్టి ఆ బిడ్డను పెంచుకున్నారు. నా కోడలు అప్పుడు ఆ బిడ్డను పెంచడం, వారిని కూడా నడిపించడం, ఆప్యాయతలు చూసి ఉంటున్నారు. 2 మాసాల వరకు వారు బెల్జియం, స్విట్జర్లాండ్కి వెళ్ళినప్పుడు ఆ దినాల్లో బొంబాయిలో బెల్జియం నుంచి ఒక తల్లిదండ్రులు వచ్చి ఆ 2 బిడ్డలను వారు దత్తం చేసుకున్నారు. దత్తపుత్రం చేసుకున్న తర్వాత లీగల్ గా రాసిన తర్వాత బెల్జియానికి వారు వెళ్ళిపోయారు. కానీ అకస్మాత్తుగా వీరు బెల్జియానికి ఒకసారి చూడడానికి వెళ్ళినప్పుడు ఆ బిడ్డలు ఉన్న గృహాన్ని వారు దర్శించారు. అప్పుడు 2-3 సంవత్సరాల వయసున్నటువంటి ఆ బాలికలు ఈ రోజుల్లో 13-14 సంవత్సరాల వయసులో ఎంతో సంతోషంగా బెల్జిక్, స్విస్ లాంగ్వేజ్ నేర్చుకొని ఆ తల్లిదండ్రుల వద్ద వారు సంతోషం గడుపుతుంటున్నారు. బొంబాయిలో ఎక్కడో తల్లిదండ్రులు వదిలేసి నిరుపేదలు ఉన్నటువంటి ఆ 2 బిడ్డలను వీరు చూసుకున్నారు. తర్వాత వచ్చి వారిని దత్తపుత్రులుగా, పుత్రికలుగా స్వీకరించారు. వారిని 13 సంవత్సరాల తర్వాత చూసి వారి ఫోటోలు, వీడియోలు నాకు కూడా చూపించినప్పుడు నేను ఎంతో సంతోషించుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభువు నిన్ను నన్ను బెల్జియం, స్విట్జర్లాండ్ కాదు పరలోకానికి తీసుకెళ్ళడానికి మనను దత్తపుత్రులుగా, దత్తపుత్రికలుగా చేసుకున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వంశావళిని మనం ధ్యానిస్తున్నటువంటి సమయమందు గుర్తించవలసిన సంగతి ఏమిటంటే నీవు నేను కూడా ఆ వంశావళిలో చేర్చబడి ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువు అందరూ కుమారులు, కుమార్తెలే కానీ మనుమళ్ళు, ముది మనుమళ్ళు అన్నవారు ఎవరు కూడా లేదు. దాన్ని అందరూ అంగీకరించరు. వారందరూ దేవుని మనుమలగుటకు కాదు, పిల్లలగుటకు, కుమారులగుటకు ప్రభు అనుగ్రహం అనుగ్రహించుకుంటున్నాడు. లూకా సువార్తలో యోసేపు హేలీ కుమారుడిని ఎంచబడాను. అయితే మత్తయి సువార్తలో యోసేపు యాకోబు కుమారుడిని ఎంచబడను అనే వాక్యములో చదువుకుంటున్నాను. ఈ తారతమ్యానికి కారణం ఎందుకనగా మత్తయి సువార్తలో కొందరి స్త్రీల పేర్లు రాయబడినప్పటికీ లూకా సువార్తలో స్త్రీల పేర్లు లేకుండా అక్కడ మరియమ్మ పేరు కూడా రాయకుండా మరియమ్మకు బదులు మరియమ్మతో ప్రధానం చేయబడినటువంటి యోసేపు పేరు అక్కడ మనం చదువుకుంటున్నాము. కానీ మనం గుర్తించవలసినది లూకా సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రధానం చేయబడినటువంటి మరియమ్మ యొక్క వంశావళిని మనం గుర్తించవలసిన వారముగా ఉంటున్నాం. ఇంకా మనం చూసినట్లయితే దేవుని వాక్యములో మత్తయి సువార్తలో ఆయన అనుగ్రహించినటువంటి ఆ యొక్క వంశావళిలో ఆయన నొక్కి వ్యాఖ్యానించినది ఏమిటంటే ఆయన రాజకుమారుడు
రాజైన సొలొమోను కుమారుడు, రాజైన రెహబాము కుమారుడు, రాజైన ఉజ్జియా కుమారుడు అని కుమారులను, రాజకుమారులను వర్ణిస్తూ వచ్చి ఉంటున్నారు. ఇటీవల మెరీనా మాల్ మంచి కాంప్లెక్స్ ఒకటి కట్టారు. చూడకపోతే మీరు ఒకసారి వెళ్ళి అక్కడ చూడాలి. అక్కడ పెద్ద స్టోర్ ఒకటి ఉన్నది. ఆ స్టోర్ లో లైబ్రరీ ఉంటున్నది. లైబ్రరీలో కువైట్ యొక్క చరిత్రను ఒక పుస్తకంలో రాశారు. కొనాలంటే చాలా డబ్బు. అక్కడే ఉండి చూసుకుని వచ్చేసారు కొన్ని విషయాలు. ఏమి గమనించారంటే మన రాజుల యొక్క చరిత్ర, కువైట్ లో ఉన్నటువంటి షేక్ జాబర్ అల్ అహ్మద్ అల్ సబా, మరి దానికి ముందున్నటువంటి రాజు, ఒక 40 రాజులు 100 సంవత్సరాలుగా దాదాపు చరిత్రను వాళ్ళ పుస్తకంలో రాసుకుంటున్నారు. కాబట్టి ఈ రోజు సభా ఫ్యామిలీ అన్న వాళ్ళు ఈ రోజు రేడియోలో న్యూస్ చెప్పినప్పుడు అక్కడ ఇరాక్ నుంచి ఒక డెలిగేషన్ వచ్చినప్పుడు షేక్ జాబర్ అల్ సబా, క్రౌన్ ప్రిన్స్ ఆయన షేక్ సాద్ అల్ సబా, తర్వాత మన ప్రైమ్ మినిస్టర్ ఆయన పేరు షేక్ అల్ సబా, అన్ని సభా వాళ్ళే చూశారు ఆ డెలిగేషన్. ఎందుకంటే వాళ్ళు రాజ కుటుంబములకు చెందినటువంటి వారు. కాబట్టి ఈ సాయంత్ర సమయమందు నీవు నేను గుర్తించవలసింది ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు నీవున్నాను రాజవంశంలో ఆయన చర్చించున్నాను. కాబట్టి కొన్నిసార్లు నేను బ్రాహ్మణ కుటుంబంలో నుంచి రక్షించబడ్డాను, లేక కోమటూరు నుంచి రక్షించబడ్డాను అని మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కారణము ఏ వంశంలో నుంచి వచ్చినా కూడా ఇప్పుడు ఉన్న వంశం పేరు అల్ సబా ఫ్యామిలీ, రాజవంశంలో మనం ఉంటున్నామని మత్తయి సువార్తలో మనము గుర్తించగలుగుతున్నాం. కాబట్టి ఈ విధముగా లూకా సువార్త మరి మత్తయి సువార్తలో గమనించినటువంటి ముఖ్యమైన విభేదం ఏమిటంటే రాజవంశం అని మత్తయి సువార్త చూపిస్తూ ఉంటున్నప్పుడు లూకా సువార్త అది ఒక మానవుని నుంచి మరి ఉద్భవించినటువంటి ఒక వంశము, ఆదాము నుండి ఉద్భవించబడినటువంటి వంశం అని లూకా సువార్తలో మనం చదువుకుంటున్నాం. ఇంకొకరకంగా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువు మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు, దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు అనేటువంటి ఆ యొక్క అర్థాన్ని ఇస్తూ లూకా సువార్త మత్తయి సువార్తలో ఉన్నటువంటి ఆ యొక్క వంశాలను మనం గమనిస్తుంటున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, ఈ సాయంత్ర సమయమందు మనం గుర్తించవలసినటువంటి ముఖ్యమైనటువంటి సంగతి ఏమిటంటే మొదటి ఆదాము రెండవ ఆదామని మనం చదువుకుంటున్నాం. మొదటి ఆదాము రెండవ ఆదామని మనం సులభంగా చెప్పవచ్చును. కానీ అయితే మొదటి ఆదాముకు రెండవ ఆదామునకు అనేక తరాలు, అనేక సంవత్సరాలు గడిచినటువంటి సంగతి మనం గుర్తించవలసినటువంటి వారముగా ఉంటున్నాం. మత్తయి సువార్తలో అన్ని వంశావళులు రాయలేదు, లూకా సువార్తలో కూడా అన్ని వంశావళులు రాయలేదు. ఏది అవసరమో, ఏది రాయవలనో, ఎవరిని గురించి పేర్లు చెప్పవలనో వారిని మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు లూకాకును మత్తయికును తెలియజేసినట్లు వాక్యంలో కనిపిస్తున్నాం. ఇన్ని పేర్లు పోయిన వారం మనం మార్చి చదివి ఉంటున్నాం. కొన్ని పేర్లు మనం స్పష్టంగా ప్రొనౌన్స్ కూడా చేయలేము. అయినప్పటికీ కూడా ప్రభు ఆ పేర్లను లిఖించి ఉంటున్నాడు. ఈ పేర్లు లిఖించడం మాత్రం కాదు, 2400 భాషలలో తర్జుమా చేయబడి 240 దేశాలలోకి ఎక్కువగా విక్రమించబడుతున్నటువంటి పుస్తకమైనటువంటి బైబిల్ గ్రంథములో బయలుపరచబడి ఉంటాయి. భూమి ఆకాశములు గతించిన ఈ మాటలు గతింపవు కనుక అటువంటి శ్రేష్టమైనటువంటి పుస్తకములో వీరి పేర్లు లిఖించబడటం మనం గమనిస్తుంటున్నాం. అయితే ప్రభువు నీ పేరు నా పేరు కూడా జీవ గ్రంథమందు లిఖించబడటకు ప్రభువు కృపను గ్రహించుకుంటున్నాడు. ఒక దినం పుస్తకములు తెరవబడను. ఆ పుస్తకములలో నీ పేరు నా పేరు పరిశుద్ధ గొర్రెపిల్ల జీవ గ్రంథమందు లిఖించబడినటువంటి వారే ఆ పట్టణమును స్వతంత్రించుకుందాం. వెళ్ళదని పరలోక దేశం శ్రేష్ఠ దేశం అని పాడి ఉంటున్నాం. ఆ శ్రేష్ఠ దేశంలో ప్రవేశించాలంటే ఆ యొక్క జీవ గ్రంథములో మన పేర్లు లిఖించబడి ఉండాలి. ఏ విధముగా ఎంతమంది పేర్లను రాయబడి ఉంటున్నదో నీ పేరు నా పేరు ఈ నూతన నిబంధన కాలంలో జీవ గ్రంథములో లిఖించబడినటువంటి వారమై దేవుని సంపూర్ణ దీవెనలు పొందాలని ప్రభువు ఎదురు చూస్తుంటున్నాం. పోయిన వారము చెప్పినటువంటి సంగతులు మరి ఈ వారం చెప్పబో సంగతులు రెండు కలిపి మరి కొత్తగా మీకు తెలియజేయాలని కోరుచుంటున్నాను. ఆదాము, యూ కెన్ షో నౌ నంబర్ 1. ఆదాము నంబర్ 1 అన్నమాట మనకు తెలుసు. ఆదాము హవ్వలు అక్కడ జీవించినప్పుడు
క్షమించండి, లైట్లు ఆఫ్ చేయండి, అందులో బ్యాటరీ లైట్ అయితే బ్యాటరీ చూసుకుంటాం. లైట్లు మీరు ఆఫ్ చేయవచ్చు. ఇక్కడ కనబడనోడు ఇక్కడికి రావచ్చు, ఇక్కడ కనబడనోడు ఇటుపక్క రావచ్చు. ఏ లైట్ అన్ని లైట్లు ఆఫ్ చేయొచ్చు. మీరు నోట్స్ ఏం తీసుకోవట్లేదు, వాక్యం చదవట్లేదు, మీకు చెప్తున్నాను కాబట్టి మీరు చక్కగా ఇది దాన్ని ఎన్లార్జ్ చేసి చూస్తారు. నువ్వు కావాలంటే షోల్డర్ పైన పెట్టుకొని చూపించాల్సి వస్తుంది. నంబర్ 1, ఇది ఆదాముల గురించి మనం చదువుకుంటున్నాం. ఈ ఆదాము హవ్వలు బ్రతికినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానం, మరియ నీకును స్త్రీకి నీ సంతానములకు వైరము కలుగజేసెను, అది నిన్ను తల మీద కొట్టును, దానిని నీవు మడి మీద కొట్టదు అని చెప్పాను. ఎప్పుడైతే ఆదాము అక్కడ ఆయన సృష్టించబడి ఉంటున్నాడో వెంటనే అక్కడ యేసుక్రీస్తు ప్రభు గురించినటువంటి వాగ్దానము అక్కడ యేసు ప్రభు వారికి అనుగ్రహించినట్లు వాక్యములు మనం కనుగొలుస్తున్నాం. ఎందుకంటే ఈ ఛాయలు దాదాపు 100 పేర్లు ఉంటున్నది. ఈ 100 పేర్లు చూపించాలని ఆశించుకుంటున్నాం, కోరుకుంటున్నాం. నంబర్ 7 మెతూషల ఇక్కడ చూపిస్తున్నప్పుడు మనం గుర్తించవలసింది ఏమిటంటే ఆ యొక్క వంశావళి ఎలా క్రిందకు దిగుతుంటున్నదో ఆ రెడ్ లైన్ ద్వారా మనం గమనిస్తుంటున్నాం. మెతూషల బ్రతికినటువంటి సంవత్సరాలు మనకందరికీ తెలుసు, 969 సంవత్సరాలు. మెతూషల తరువాత నోవహు నంబర్ 8, తరువాత నంబర్ 9 అర్పక్షలు, నంబర్ 10 కనాను నోవహు యొక్క కుమారుడై ఉన్నప్పటికీ అతడు నోవహు దిగంబరుడుగా ఉన్నప్పుడు తనను కప్పలేదు కనుక అతనిని శపించబడినట్లు అక్కడ దేవుని వాక్యములో మనము గమనిస్తుంటున్నాం. కనాను శపించబడిన వాడై తన సహోదరులకు దాసుడగును అని ప్రభు సెలవిస్తున్నాడు. పాత నిబంధన గ్రంథంలో ఒకరు ఒక తప్పు చేసినట్లయితే వెంటనే ప్రభు వారిని శిక్షించి నీవు నీ సహోదరులకు దాసుడగుదువు అని తీర్మానం చేశారు. అయితే ఈ నూతన నిబంధన గ్రంథంలో ప్రభు మనల్ని వెంటనే శిక్షించలేదు, కానీ అయితే ఆయన మహాకృపలో నీకు నాకు అనేక తరుణాలు అనుగ్రహించి ఆయన ప్రేమలో ఆయన చిత్తములో నిన్ను నన్ను మరలా లాక్కోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు మనము గమనించవలసిన వారుగా ఉంటున్నాం. నంబర్ 11 యావాను కుమారుడు ఎలీషా తర్షీషు, కిత్తీయులు, దామోనియులు వారి వీరి నుండి సముద్ర తీరమున నుండి జనములు వ్యాపించారు. వారి వారి జాతుల ప్రకారము, వారి వారి భాషల ప్రకారము, వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశములలో వారు వేరైపోయింది. సముద్ర తీరమున ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడ యావాను కుమారులుగా తీర్చబడి ఉంటున్నారని దేవుని వాక్యములు గమనిస్తుంటున్నాం. మొన్నటి పోయిన సంవత్సరం అంతర్వేదికి వెళ్ళినప్పుడు సముద్ర తీరాన మన ప్రియులు ఎంతో మంది వారు అక్కడ జీవిస్తుంటున్నారు. ఒకవేళ వీరు కూడా యావాను కుమారులుగా వచ్చారేమో అనుకోవాల్సిన వారుగా ఉంటున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళ ప్రభువు ఒక్కొక్కరు పశువుల కాపులలో నుండి కొంతమంది సముద్ర తీరమనగా బెస్తవారుగా జీవిస్తూ ఇటువంటి శాఖలను ఆయన ఆయా స్థలంలో ఆయన విభజించినటువంటి వాడై దాని మధ్యలో ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుని సంవత్సరాలుగా యేసుక్రీస్తు ప్రభు 2వ ఆదాముగా ఉద్భవించినట్టు మనము గమనిస్తున్నాం. నంబర్ 12 తెరహు తన కుమారుడుగా అబ్రహాము, తన కుమారుడు అనగా హారాను కుమారుడుగా లోతును, తన కుమారుడుగా అబ్రహాము భార్య అయిన శారాను తన కోడలను తీసుకుని కనాను వెళ్ళటకు కల్దీయుల ఊరున పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించింది. ఇక్కడ తెరహును గురించి మనం చదువుకుంటున్నాం. తెరహు అబ్రహాము యొక్క తండ్రి. తెరహును ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఈ మధ్యలో నిమ్రోడు 13 అతడు యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడు కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. ఆయన పెద్ద బాడీ బిల్డర్ అన్నమాట. నిమ్రోదు మహాబలము శూరుడైనటువంటి వాడు. అయితే ప్రభు ఆయన చిత్తానుసారంగా తెరహు కుటుంబంలో ఉన్నటువంటి నోవహు కుటుంబమును, అబ్రహాము కుటుంబమును ఏర్పాటు చేసుకున్నట్లు వాక్యములు గమనిస్తుంటున్నాం. 14లో ఏం చదువుతున్నామంటే అజానుబాహులైన వ్యక్తుల గురించి మనం చదువుకుంటున్నాం. అజానుబాహులైన వ్యక్తులు అంటే అక్కడ వారు ఎవరంటే లహ్మీ, గొలియా అని మనం చదువుకుంటున్నాం.
గొలియాతు లహమీల గురించి మాట్లాడితే వారికి కుడి చేతిలో 5 వేలు కాదు కానీ 6 వేలు వాడుకున్నాడు. ఎడమ చేతిలో కూడా 6 వేలు, పాదంలో కూడా 5 కాదు, వాళ్ళకి 6 ఉంటాయి. వాళ్ళ పడగ ఎంత పెద్దదంటే సాధారణ మనం పండుగనే మంచాలు 6 అడుగులు, వాళ్ళది 13 అడుగులు, అంటే డబుల్ అన్నమాట. వాళ్ళ సింగిల్ కార్డు 6 అడుగులు, అంటే మనం పండుగేటప్పుడు ఎట్లా పడుకుంటామంటే 6 అడుగులు పొడుగు వాళ్ళ అంతకు పడుకుంటున్నాడు. ఎందుకంటే వాళ్ళ సింగిల్ కార్డే 6 feet అన్నమాట. అయితే వాళ్ళ పుట్టపడి కూడా ప్రభువు ఆయన చిత్తంలో యేసుక్రీస్తు ప్రభు వంశావళిని ఆయన చిత్తానుసారముగా ఆయన నిలబెట్టుచున్నాడు. 15 అబ్రహాం గురించి మీకు చెప్పనక్కర్లేదు. 16 హాగరుల గురించి మీకు చెప్పనక్కర్లేదు, ఎందుకంటే మనకు బాగా వారి గురించి తెలుసు. 17 అబ్రహాము కెతూరాను వివాహం చేసుకున్నాడు. ఎప్పుడు? శారా చనిపోయిన తరువాత. అది తరువాత లోతు, నంబర్ 18 లోతు. నంబర్ 19 రెబెకా మనకు తెలుసు. ఎవరు రెబెకా? ఇస్సాకు భార్య. తెలిసిన వారు చెప్పవచ్చు. తరువాత యాకోబు ఎవరు మనకు తెలుసు. ఇస్సాకు యొక్క కుమారుడు. అతనికి 12 కుమారులు, తర్వాత 2 కుమార్తెలు ఆయన కలిగి ఉంటున్నారు. ఈ యొక్క 2 కుమార్తెలు 12 కుమారులు వారి యొక్క వంశావళి బహుగా విస్తరించబడినటువంటిదై దేవుని చేత ఆశీర్వదించబడి ఉంటున్నారు. నంబర్ 21 రాహేలు కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళిలో ఇస్సాకు ద్వారా జతపరచబడినట్లు మనము గమనిస్తుంటున్నాం. నంబర్ 22 వారిలో పెద్దది కుమారుని కని వాళ్ళకి మోయాబు అని పేరు పెట్టాను. అతడు నేటి వాళ్ళకు మోయాబీయులకు మూల పురుషుడని ఎంచబడను. యోర్దానులో ఉన్నటువంటి వ్యక్తులు మోయాబైట్స్ అని చరిత్ర కాలంలో వారు చెప్పుకుంటున్నారు. అమ్మోనీయులు అని మనం చదువుకుంటున్నాం. అంత మాత్రము కాదు. 23 నంబర్ 23 చిన్నది కూడా కుమారుని కని దానికి బెన్యమీను అని పేరు పెట్టాను. అతను నేటి వరకు అమ్మోనీయులకు మూల పురుషులుగా ఎంచబడను. కాబట్టి ఈ రోజుల్లో జనాంగాలు దేశాలు ఉన్నాయంటే అవన్నీ కూడా ఆ రోజుల్లో ప్రభువు చల్లాచలను చేసినటువంటి వారి ఒక్కొక్కరిని ఒక జనాంగంగా చేసి ఉంటున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువు నిన్ను నన్ను రాజుల వంశములోను యాజకుల వంశములోను ఆయన మనల్ని దీవించిన సంగతిని బట్టి ఆయనతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారముగా ఉంటున్నాం. నంబర్ 24 ఇస్సాకుల గురించి నేను చెప్పనక్కర్లేదు. ఇస్సాకును ప్రభు వధించాలని అబ్రహామును కోరినప్పుడు అక్కడ వెనుదీయక తన కుమారుని మొరియా పర్వతంపై అప్పగించి ఉంటున్నాడు. అందునిమిత్తమై ప్రభువైన యెహోవా దేవుడు నీ కుమారుడైన ఇస్సాకు ద్వారా నేను సమస్త దేశములను ఆశీర్వదించేది అనగా నీ కుమారుడైన ఇస్సాకు యొక్క వంశములో జన్మించబోతున్నటువంటి యేసుక్రీస్తు ద్వారా సమస్త వంశములు సమస్తమైనటువంటి రాజ్యములు దీవించబడని ప్రభు వాగ్దానం చేసి ఉంటున్నాడు. కనుక ప్రభువు కొరకు విధేయత, ప్రభువు కొరకు ఒక సమర్పణ అబ్రహాము చేసినప్పుడు తన కుటుంబం ద్వారా తన యొక్క వంశావళి ద్వారా ఈ రోజు నీవు నేను హైందవులమైనటువంటి మనము కూడా దేవుని యొక్క రాజ్యంలో చేర్చబడినటువంటి సంగతిని మనము గమనించగలుగుతున్నాము. నంబర్ 25 ఇక్కడ వీరు కనాను దేశస్థుల యొక్క వారి యొక్క సంతతి వారిని మనము పరిగణించవలసింటున్నాం. 26 ఏశావు జ్యేష్ఠపుత్రత్వమును అమ్ముకొని ఉంటున్నాడు. జ్యేష్ఠత్వము అనగా ఏమిటంటే రక్షణ పొందటము. నీకు నాకు ప్రభువు పుట్టిన తోడని ఇచ్చిన హక్కు ఏమిటంటే రక్షణ పొందడానికి. చాలా మంది ఆ రక్షణను అమ్మివేసి లోక రక్షణ కొరకు, తాత్కాలికమైనటువంటి ఆనందము కొరకు, పొట్టకూడి కొరకు ఏశావు ఏ విధముగా ఒక కూడ కొరకు తను జ్యేష్ఠత్వాన్ని అమ్ముకొని ఉంటున్నాడు. ఏశావు మనం నిందించవచ్చును, కానీ రక్షణ పొందనటువంటి వారు ఎవరైనప్పటికీ సరే ఏశావు వలె వారి జ్యేష్ఠత్వమును అమ్ముకున్నటువంటి వారి పరిస్థితుల్లో కనబడుతున్నాము. కనుక ఈ సాయంత్ర సమయం నందు ప్రభు యొక్క ప్రేమలో ముందుకు సాగవలసిన వారుగా ఉంటున్నాం. 27 మహరేత్ బాషెమెత్ వీరిద్దరు కూడా అక్కడ ఏశావు యొక్క భార్యలుగా పరిగణించబడి ఉంటున్నారు. తరువాత 28 యాకోబుల గురించి మనం చూస్తుంటున్నాం.
యాకోబుని గురించి మనకు తెలుసు. యాకోబు దేవుడు, ఇస్సాకు దేవుడు అని మనం అనేక సార్లు పాట పాడుచుంటున్నాం. అతను మోసకరమైనప్పటికీ యెహోవాకు ఆయన పెనుగొలాడేడు కనుక ఇశ్రాయేలుగా మార్చబడి ఉంటున్నాడు. ప్రభువు యాకోబును ఆయన వంశావళిలో చేర్చుకొని ఉంటున్నాడు. కారణం అతడు ప్రిన్స్ అని పిలువబడి ఉంటున్నాడు. కాబట్టి సాయంత్రం సమయమందు నీవు నేను మోసగాండ్రులుగా ఉన్నప్పటికీ సరే ప్రభువు యొక్క కృపలో దేవునిలో మనం పోరాడినప్పుడు ఆయన నీ ద్వారా నా ద్వారా గొప్ప కార్యములు జరిగించగలిగినటువంటి వాళ్ళని గుర్తింపవలసిన వారుగా ఉంటున్నాం. నంబర్ 29 జిల్ఫా అక్కడ లేయా యొక్క దాసి మరియు లాబాను తన దాసి అయిన జిల్ఫాను తన కుమార్తె అయిన లేయాకు ఇచ్చినటువంటి వాక్యములు మనం కనుగొలుచుంటున్నాం. 30 బిల్హా లాబాను తన దాసి యొక్క బిల్హాను తన కుమార్తె అయిన రాహేలుకు దాసిగా ఇచ్చారు. దాసిగా ఇవ్వబడినప్పుడు వీరేం చేశారంటే వారిని కూడా భార్యలుగా పరిగణించినటువంటి వారి యాకోబు మరి 12 మంది కుమారులను 2 కుమార్తెలను కన్నట్లు వాక్యములు గమనిస్తుంటున్నాం. 12 మంది కుమారుల పేర్లు మరి 2 కుమార్తెల పేర్లు మీకు ఒకసారి చదివి వినిపిస్తుంటున్నాం. 31 రూబేను, 32 షిమియోను, 33 లేవి, 34 యూదా, 35 దాను, 36 నఫ్తాలి, 37 గాదు, 38 దీనా, 39 ఆషేరు, 40 ఇశ్శాఖారు, 41 జబూలూన్, 42 ఆషేరు, 43 యోసేపు, 44 బెన్యామీను తెలుగులో. కాబట్టి ప్రభు 12 మందిని 2 కుమార్తెలు ఉన్నప్పటికీ ఆయన ఏర్పాటు చేసినటువంటి కుటుంబం పేరేమిటి? యేసుక్రీస్తు ప్రభు ఏ యొక్క వంశంలో పుట్టాడైనా ఇది చెప్పడానికి ఎంతసేపు అయిపోయింది, అంత రికార్డ్ అయిపోయింది. స్మార్ట్ గా మీరు యాక్ట్ చేయాలి. 45 కోరహు, దాతాను, అబీరాము అన్నటువంటి వారిని కూడా మనం చరిత్రలో చూసుకుంటున్నాం. ఈ ముగ్గురు మోషేకు అహరోనుకు వారు తిరుగుబడినప్పుడు భూమి వెలుగబడి వారందరూ కూడా మృంగి వేయబడినట్లు వాక్యములు గమనిస్తుంటున్నాం. ఈ రోజుల్లో కూడా మనం కొన్నిసార్లు తిరుగుబాటు స్వభావాన్ని చూపిస్తున్నాము. కానీ అయితే దేవుని కృప వల్ల భూమి పెరగటం లేదు, భూమి మనలను మృంగటం లేదు. ఎందుకంటే మృంగేసి మన కథను క్లోజ్ చేయాలని ప్రభు ఎదురు చూడలేదు. కానీ నా కుమారుడు నా కుమార్తె నా పట్ల ఉన్నటువంటి తిరుగుబాటు స్వభావాన్ని మార్చుకొని మరి నా యొక్క చేతిలో ఒక పనిముట్టుగా ఒక సేవకునిగా మార్చబడినటువంటి విజ్ఞాపన ప్రార్థనలతో తండ్రి కొన్ని పార్శ్వమందు ప్రభు మనతో చేసుకుంటున్నాడు. కనుక ప్రియమైన సహోదర సహోదరి, యేసుక్రీస్తు వంశాలను జ్ఞాపకం చేసుకుని చూడటువంటి నీవు నేను గుర్తింపవలసిన సంగతి ఏమిటంటే నీ యొక్క పాత్ర, నీ యొక్క పరిచర్య, నీ యొక్క రక్షణను భయముతోను వణకతోను కొనసాగింపవలసిన వాళ్ళుగా ఉంటున్నాం. 46 సంసోను అక్కడ దెలీలాను ప్రేమించి ఏ విధంగా తను పడిపోయించున్నాడో పాత నిబంధన గ్రంథంలో మనం చదువుతుంటున్నాం. అతడు ఇశ్రాయేలులకు 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా అతడు ఏర్పాటు చేయబడి ఉంటున్నాడు. సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నప్పటికీ చివరకు ఏ విధంగా తను మోసగించబడి ఉంటున్నాడో, ఏ విధంగా అంకుడైపోయింటున్నాడో పోయిన యూత్ ప్రోగ్రామ్ లో మన సహోదరుడు అక్కడ చక్కగా మనకు ఒక రూపకములో ఆయన మనకు తెలియపరిచి ఉంటున్నాను. కాబట్టి సాయంత్రం సమయమందు నేను సంఘ కాపరిగా సంవత్సరాలుగా ఉండవచ్చు, రక్షణ పొంది అనేక సంవత్సరాలు కావచ్చు, నిలుచు చూడటువంటి నేను పరిశుద్ధుడని పోదునేమో అని నన్ను నేను నలగబట్టుకుని చున్నానని పరిశుద్ధుడైన పౌలు సెలవిచ్చినటువంటి రీతిగా సంస్థల కంటే మనం గొప్పవారు కాము, సంస్థల కంటే జ్ఞానమున్న వారు కాము. అజ్ఞానము బలహీనమైన మనల్ని ప్రభు ఎన్నుకున్నాడు. కాబట్టి మనం ఎంతో భయముతో ఈ జీవితంలో ఆయన పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మనము సమస్త ప్రవక్తలైన పరిశుద్ధులముగా ఉండవాలని ప్రభువు మనల్ని ఎదురు చూస్తూ ఉంటున్నాం.
47 ఇక్కడ షిమ్యోను కుమారుడు యెమూయేలు, యామీను, ఓహదు, యాకీను, సోహరు, కనాను స్త్రీ కుమారుడైన షావులు. వీరు షిమ్యోను కుటుంబస్తులు. ఇక్కడ కొన్నిసార్లు అక్కడ స్త్రీల పేర్లు కూడా వ్రాయబడినట్టు మనం గమనిస్తున్నాం. సాధారణంగా తండ్రుల పేరే అనుకుంటాం, కానీ క్వీన్స్ మనం చూసినప్పుడు వాళ్ళ పేరు, తర్వాత వాళ్ళ తండ్రి పేరు, వారి యొక్క వంశం పేరు, 3 పేర్లు పెట్టుకుంటారు. అయితే ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూడబోతున్నాం కొద్ది క్షణాలలో అనేక మంది స్త్రీల పేర్లు ఆయన ప్రభువు లిఖించుకుంటున్నారు. హన్నా లాంటి వ్యక్తి, మరి సమూయేలు లాంటి ప్రవక్తను మరి పెంపొందించగలిగినదంటే ఆమె పేరు కూడా జీవ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో పదిలపరచబడిన విధానాన్ని మనం కలిగొచ్చుంటున్నాం. మనం అనుకోవచ్చు, మనం ఒక హౌస్ వైఫ్ గా ఉండి లేకపోతే సాధారణ వ్యక్తిత్వం ఉద్యోగాలు చేసుకుంటున్నాము. కానీ అయితే ప్రభు నీకు ఇచ్చినటువంటి బహుమానాలు ప్రభు మనం పెంచినట్లయితే ఈ పేరు నిన్ను బట్టి ప్రభు బహుమానాలను గ్రహించినటువంటి వాడుగా ఉంటున్నారని గుర్తిరగవలసిన వాడుగా ఉంటున్నాం. 48 ఇక్కడ అబ్రాము తన మేనత్తయ్య యాకోబును పెళ్లి చేసుకునేను. ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. అహరోనును మోషే ఎంత గొప్ప నాయకులో మనం ఎరిగించున్నాం. మిరియాము ప్రవక్త ఎంత గొప్ప నాయకురాలో మనం ఎరిగించున్నాం. ముగ్గురు కూడా నాయకులు, అన్నదమ్ములు, ముగ్గురు కూడా అందరూ అన్నదమ్ములు, అందరూ ఒకే కుటుంబస్తులు అని ఇశ్రాయేలు ఎప్పుడు కూడా తెలుపబడాలి. దేవుని చిత్రానికి వారు విధేయత చూపించినటువంటి వారే. మోషే అహరోనులు అన్నలైనప్పటికీ, తమ్ములైనప్పటికీ, మిరియాము స్వంత చెల్లెలైనప్పటికీ వారు ముగ్గురును నాయకులుగా పరిగణించి ఉంటున్నారు. కాబట్టి మనకు ఇంట్లో కూడా సహోదరు లాజరస్, సహోదరుడు బాబరాలు, అన్నదమ్ములు ఇక్కడ పరిచయం చేసుకుంటున్నారు. అన్నదమ్ములను వారిని పెట్టలేదు, కానీ అయితే ప్రభు వారి మనస్సులను బట్టి ఆయన వారిని పిలిచి ఉంటున్నాడు. కాబట్టి అన్నదమ్ములుగా, అక్కులుగా, పిస్కా వలె భార్య భక్తులుగా నీవు నేను పని చేయడానికి ప్రభు మనల్ని పిలుస్తూ ఉంటున్నాను. ప్రియమైనటువంటి సహోదర సహోదరి, నంబర్ 49 ఏలీ ఆయన 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులను అక్కడ న్యాయము తీర్చినటువంటి న్యాయాధిపతిగా కనబడి ఉంటున్నాడు. 40 సంవత్సరాలు ఏలీ వారిని అక్కడ న్యాయాధిపతిగా ఇశ్రాయేలు కనబడి ఉంటున్నాడు. అయినప్పటికీ కూడా వారిద్దరి బిడ్డలను ఆయన పోగొట్టుకొని ఉంటున్నాడు. ఆయన వీపు విరిగి యెహోవా మందసము చెరపట్టబడినటువంటి ఆ యొక్క భయ భీతితో ఇక పోతున్నటువంటి ఆ యొక్క చిక్కు సమస్యలను మరణించినట్లు వాక్యములు గమనిస్తున్నాం. కాబట్టి సాయంత్రం సమయం నందు నీవు నేను మరి ఎంత భయభక్తులతో బ్రతికి, ఎంత భయభక్తులతో ప్రభు సేవను ప్రీతికరముగా చిత్తానుసారముగా చేయవలను మనం ఒకసారి జ్ఞాపకం చేయబడుచుంటున్నాం. 50 మిరియాము ఆమె మరి ఎంతో ప్రవక్తిగా తంబూరతో మరి నాట్యమాడుచు ఎర్ర సముద్రమును దాటిన వెంటనే ఆమె చేసినటువంటి స్తుతి ఆరాధన యెహోవాను గానం అనేటువంటి పాట ఈ లోకంలో మనం పాడుతూ ప్రభువును మహిమపరుస్తున్నాము. కాబట్టి ఆమె ఒక స్త్రీగా ఉన్నప్పటికీ కూడా ఒక ప్రవక్తి, షీ ఈజ్ ఎ వర్షిప్ లీడర్. ఆమె 6 లక్షల మంది పురుషులు, 6 లక్షల మంది పురుషుల కుటుంబాలను ఆరాధనలో నడిపించి ఉంటున్నది, మగవాడుగా నడిపించింది. ఆడ వ్యక్తి అయినటువంటి మిరియాము ఆరాధనలుగా నడిపించినట్లు వాక్యములు కనబరుస్తున్నాం. కాబట్టి సాయంత్రం సమయం అందు సహోదరులు గాని సహోదరులు గాని ప్రభు పిలిచినట్లయితే ఒక కార్యములు మనము ఆయన ద్వారా దీవించబడగలము. 51 మోషే గురించి నేను ఎక్కువగా మాట్లాడాలక్కర్లేదు. మోషే ఒకే ఒక తప్పు చేశాడు. ఫలానా స్థలంలో మాట్లాడు చెప్పి ఏం చేశాడు, అక్కడ కొట్టడం బట్టి వెంటనే ప్రభుత్వాన్ని శిక్షించి నువ్వు కేవలము ఆ పట్టణాన్ని చూడగలవు, కానీ నువ్వు దానిలోని ప్రవేశింపలేవని ప్రభువు సెలవించి ఉంటున్నాను. 52 యోనాతాను. ఈ యోనాతాను ఎవరంటే మోషే యొక్క మనుమడు. వేరే యోనాతాను కాదు, ఇది వేరే యోనాతాను, మోషే యొక్క మనుమడు. ఇతను ఏం చేశాడంటే దావీదును చెక్కబడి ఆ ప్రతిమను నిలుపుకొని మోషే మనుమడు గెర్షోను కుమారుడైన యోనాతాను వాని కుమారులను ఆ దేశంలో చెరపట్టబడ వరకు దానీయ గోత్రములకు యాజకులై ఉండేది. మోషే ఏమో గొప్పవాడు, కానీ తన మనుమడు యోనాతాను అక్కడ విగ్రహారాధికులకు యాజకులుగా మార్చబడినట్టు మనం గమనిస్తున్నాం. ఇది ఎంత దుఃఖకరమైనటువంటి విషయము
మనం గుర్తెరగాలి. మన తండ్రి సేవ చేయవచ్చు, మన తాత గత సేవ చేయవచ్చు, ముత్తాత కూడా గొప్ప సేవకుడు కావచ్చు. అయితే నీ సంగతి నా సంగతి మనం ఆలోచించుకోవలసిన వారంగా ఉంటున్నాం. మోషే లాంటి సాత్వికుడు లేడు, అయితే తన మనుమడు అంత నేర్చుకుని కూడా అంత దిగజారినట్లు వాక్యములు కలగలుస్తున్నాం. కాబట్టి సాయంత్ర సమయమందు ఈ యొక్క క్రీస్తు యేసు వంశావళిని గమనిస్తూ మరి ఈ బ్రౌన్ లైన్ వచ్చినప్పుడు అది యేసు క్రీస్తు వంశావళి. బ్రౌన్ లైన్ గా లేకపోయినట్లయితే మిగతా వాటి గురించి మనం మాట్లాడుకుంటున్నాము. 53 ఇక్కడ సెరసు మరి అన్నటువంటి తామాడికి అక్కడ కవల పిల్లలు కలిగి ఉంటున్నది, పుట్టి ఉంటున్నారు. ఫెరసు సారా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఫెరసు యొక్క వంశాన్ని ఆయన ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. యాకోబు ఏశావు ఉన్నప్పుడు ఆయన యాకోబు వంశంలో ఆయన ఏర్పాటు చేసుకుని ఉంటున్నాడు. కాబట్టి దేవుని చిత్తము, దేవుని యొక్క మార్గము 54 అన్న ఆశీర్ గోత్రంలో ఒక ప్రవక్తిగా ఉండి అక్కడ యేసుక్రీస్తు ప్రభువును దీవించినటువంటి ఒక వ్యక్తిగా కనబడుచుంటున్నది. ఆమె విధవరాలుగా ఉండి 74 సంవత్సరాల ఉపవాసముతో రాత్రి పగలు దేవుని గృహంలో ఉపవాసము చేయుచు సేవ చేయుచునని వాక్యములో మనం గమనిస్తుంటున్నాం. కాబట్టి సేవ అనేది రకరకాలు. అందరూ అన్ని పనులు చేస్తేనే కాదు, లేకపోతే అందరూ నేను చేసే పని చేస్తేనే కాదు, అందరూ నీవు చేసే పని చేస్తేనే పరిచర్య కాదు. రకరకాల పరిచర్యలు, రకరకాల ఉద్దేశాలు, రకరకాల ఆలోచనలు ప్రవర్తన ఉంటున్నాడు. కనుక ప్రియమైన సహోదర సహోదరి, నీవు నేను నన్ను గుర్తించవలసిన వారంగా ఉంటున్నాం. 55 కాలేబు గురించి మనం చదువుకుంటున్నాం. ఈ కాలేబు యెహోషువలు కనాను దేశంలోకి వెళ్లి వేగవ చూచిన వ్యక్తులని మనం గుర్తిరిగి ఉంటున్నాం. అనేక మంది తమతో పోయినటువంటి వారందరూ కూడా వ్యతిరేకమైనటువంటి రిపోర్ట్ తీసుకుని వచ్చినప్పుడు కాలేబు యెహోషువలు మాత్రము లేదు మనం వాళ్ళని జయించగలమని చెప్పిన విధానాన్ని బట్టి హెబ్రోన్ అనే పట్టణం అంతా కూడా కాలేబుకు స్వాస్థ్యముగా ఇయ్యబడినట్లు వాక్యములో కలగలుస్తున్నాం. మొదట దేవుని రాజ్యమును వెలబడి అప్పటి మంది దొరకరని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. కనుక నా నామం పేరట వీరు చన్నీటి ఒక గిన్నెలో చన్నీటి చనబడి తప్పక దాని ఫలమును పొందుతారు. ప్రభువా, మేము మా భార్య బిడ్డలు భూమిని వదిలిపెట్టి వచ్చి మిమ్మల్ని వెంబడిస్తున్నాం, మాకేమి లాభమని చెప్పగా ప్రభువు చెప్పాడు, ఈ లోకంలో నూరంతలను పరలోకంలో నిత్య జీవులు నీకు కలుగునని ప్రభువు సెలవిచ్చినాడు. కనుక ప్రియమైన సహోదర సహోదరి, ప్రభు కొరకు నీవు సాక్షిగా నిలబడినప్పుడు, ప్రభు కొరకు యథార్థముగా పరిచర్య చేసినప్పుడు, ప్రభు కొరకు స్వచ్ఛందమైన సేవలు మనం చేసినప్పుడు తప్పక ఈ లోకములో మాత్రమే కాదు, పరలోకములో మాత్రమే కాదు, ఈ లోకములో కూడా నూరంతలా ఆచరిస్తాడని ప్రభు వాగ్దానం చేసి ఉంటున్నాడు. 56 ఇక్కడ శేషాను తన కుమారుడైన తన దాసుడైన యెహోవాకు ఇయ్యగా అతనికి అత్తయ్యని కనెను. ఇతడు జర్హా ఈజ్ ఈజిప్షియన్ సర్వెంట్ ఆఫ్ శేషాన్. ఇక్కడ అతను ఒక సేవకుడుగా, ఐగుప్తు సేవకుడుగా పరిగణించబడి ఉంటున్నాడు. 57 మనం ఈ రెడ్ లైన్ లో వచ్చినప్పుడు యేసుక్రీస్తు వంశావళి గురించి మనం చదువుకుంటున్నాం. ట్రక్కులో వెళ్ళినప్పుడు ఎక్స్ట్రాగా మనం కొన్ని సంగతులు కూడా మనం గమనిస్తుంటున్నాం. అంటే మనం ఇక్కడ నుంచి సాల్మియాకు పోతుంటే డైరెక్ట్ గా సాల్మియానే శాఖాస్తులు చూసుకుంటాం. సైడ్ లో ఏమన్నా ఈ సైడ్ ఏమన్నా చూసుకుని పోతాం కదా. మనం అంగల్లో మనం షాపింగ్, విండో షాపింగ్ చాలా చేస్తూ ఉంటాం. కాబట్టి మన ప్రక్కన ఉన్నటువంటి వారిని కూడా మీకు తెలియజేస్తుంటున్నాను. అయితే రెడ్ లైన్ కింద వస్తున్నటువంటి వారు మాత్రమే యేసుక్రీస్తు వంశావళిలో ఉన్నటువంటి వారు. 57 ఇక్కడ పసలేనటువంటి వ్యక్తి గురించి మనం చదువుకుంటున్నాం. ఈ పసలేసు ఎప్పుడు పుట్టాడు, మరి దేవుని గ్రంథంలో చూసినప్పుడు అతను ప్రత్యక్ష గుడారాన్ని కట్టుతున్నప్పుడు చక్కటి వస్తువులు చేయించడానికి, కర్టన్స్ చేయించడానికి, మరి బంగారం వెండితో నగిశీకరణ చేయడానికి ప్రభు తనను వాడుకున్నటువంటి ఒక వ్యక్తిగా పరిగణించబడి ఉంటున్నాడు. 58 అబీమెలెకు ఇతడు తనకు ఉన్నటువంటి 70 మంది సహోదరులను చంపినటువంటి ఒక వ్యక్తి. అబీమెలెకు తనకు ఉన్నటువంటి 70 మంది సహోదరులను చంపినటువంటి వ్యక్తి. ప్రియమైనటువంటి వాళ్ళ ఒకరు కాదు, ఇద్దరు కాదు, 70 మందిని చంపాడు. హృదయంలో అన్నిటికన్నా ఘోరమైన
వ్యాధిని కనుగొన్నటువంటి వాక్యములు గమనిస్తున్నాం. కాబట్టి సాయంత్ర సమయమందు ఈ రోజుల్లో కూడా యెరూషలేములో సొసైటీ బాంబర్స్ 20 మందిని చంపివేసి 100 మంది గాయం చెంది ఉంటున్నారు. నిన్నటి రోజు యునైటెడ్ నేషన్స్ బిల్డింగ్ ఇరాకులో పడగొట్టి 20 మంది చనిపోయి 100 మంది అక్కడ ఇంజర్ అయినట్టు పేపర్లో మనం చదువుతుంటున్నాం. ఎవరు కూడా ఏమి తలంచడం లేదు. దుర్నిధర్మగా వాళ్ళు చేస్తుంటున్నారు. ఆ దినాల్లో చేసిన వాటివి ఈ రోజుల్లో కూడా వాళ్ళు చేస్తుంటున్నారు. తరువాత 58 వచ్చి గిద్యోను, 58 గిద్యోను, 59 అబీమెలెకు. గిద్యోను గురించి నేను మీకు చెప్పనక్కర్లేదు. ఆయన 300 మందితో మిద్యానీయులను ఏ విధంగా గెలిచి వారి పట్ల జయం పొంది ఉంటున్నాడో మనం ఎరిగి ఉంటున్నాం. 60 ఇక్కడ ఎజెరు ఎలియా వీరిద్దరు కూడా పశువులను మేచులో మొదటి నేను వచనాలు మీకు ఈరోజు చెప్పలేదు. కారణం అంటే రాస్తున్నాడు కానీ మీరు చీకట్లో చూడలేదని చెప్పలేదు. హైపర్ చదవలేదు. కాబట్టి ఇక్కడ మీరు అక్కడ పశువులను కాయనటువంటి ఆ యొక్క సంతానంలో ఉన్నటువంటి వారుగా కనబడుచుంటున్నారు. 61 థ్యాంక్ యూ జాన్ ప్రభాకర్. యెఫ్తా గురించి మనం చదువుచుంటున్నాం. యెఫ్తా ఏమైనా వాగ్దానం చేశాడు, ప్రభువా ఈ యుద్ధంలో నాయన దైవండి నేను ఇంటికి తిరగబడినప్పుడు ఎవరు నాకు ముందు కనపడతారో వాడిని మీకు నేను అర్పిస్తాను. ముందు కనపడింది ఎవరు? సొంత కుమార్తె, ఒకే ఒక కుమార్తె, ఏకైక కుమార్తెను ఆయన వెనుదీయకుండా, ఇస్సాకును వెనుదీయకుండా అబ్రహాము ఏ విధంగా కాకలు తీర్చున్నాడో అదే విధంగా ఏకైక కుమార్తెను, అక్కడ ఏకైక కుమారుడు, ఇక్కడ ఏకైక కుమార్తె ఎంతగా ప్రేమించున్నాం. ప్రభువుకి ఇచ్చినటువంటి మాటలు తప్పలేదు, ప్రభువు చేసిన ప్రమాణములు తప్పలేదు. కాబట్టి సాయంత్రం సమయంలో ప్రియమైన సహోదర సహోదరి మనం కూడా ఎన్నో మాటలు మాట్లాడుకుంటాం, అది చేస్తాం ఇది చేస్తామని చెప్పుతాం. కానీ చివరికి వచ్చినప్పుడు మనం ఎంతగా ఆ మాట పైన నిలబడగలుగుతున్నామో మనం ఎరిగి ఉంటున్నాం. కాబట్టి ఎక్కాలంటే దేవుని సేవకుల గురించి మనం చదువుకుంటున్నప్పుడు ఈ విషయాలు జ్ఞాపకం చేసుకునవలసిన వారంగా ఉంటున్నాం. 62 ఉజ్జాను గురించి మనకు తెలుసు. దావీదు ఆ యొక్క బండిపై తన యొక్క దేవుని మందసాన్ని తీసుకుని పోల్చిన సమయమందు ఎద్దు తాను దాని కిందకు దొరికినప్పుడు అక్కడ యెహోవా మందసం పడిపోదు అని చెప్పి ఉజ్జా తన చేతిని చాపగా ప్రభువు అతనిని వచ్చెను. ఇది అసలు ఉజ్జా మిస్టేకే కాదు, ఉజ్జా మిస్టేకే కాదు. దావీదు లేవీయుల చేతిపై తీసుకుని రావాల్సిన దేవుని మందసమును తన సొంత జ్ఞానము ద్వారా బండిపై తీసుకుని వచ్చినప్పుడు ఆపడానికి ప్రయత్నం చేసినటువంటి ఉజ్జా హతమార్పులైనట్టు మనం గమనిస్తుంటున్నాం. కాబట్టి నీ యొక్క తప్పు వలన, నా యొక్క తప్పు వలన కొంతమంది చనిపోవడానికి కూడా కారణం ఉన్నదని వాక్యం ద్వారా మనం గమనిస్తుంటున్నాం. నీ యొక్క తప్పు వలన, నా యొక్క తప్పు వలన అనేక మంది తొట్టిల్లనే వాక్యంలో మనం గమనిస్తుంటున్నాం. అందుకనే ప్రభువు చెప్పారు, ఈ చిన్న పన్న వారిని, ఈ చిన్న పిల్లలను ఎవరైనా ఆటంకపరిస్తే వారిని మెడకు ఒక పెద్ద చెరుగుదాన్ని కట్టి సముద్రంలో పడవేయుట మేలు అని ప్రభువు సెలవించుకుంటున్నారు. కాబట్టి ప్రియమైన సహోదర సహోదరి, ఉజ్జాల గురించి జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి నీవు నా జాంసమైన బట్టి ఎవరైనా అక్కడ దిగజారిపోతుంటున్నారా? ఎవరైనా ఆత్మీయంగా ఎమ్మలేకపోతున్నారా? ఎవరైనా నన్ను బట్టి గుడి ఆపివేసి ఉంటున్నారా? నన్ను బట్టి ఎక్కడైనా నష్టం కలుగుతున్నారా అని మనం అప్పుడప్పుడు పరీక్షించుకోవలసిన వారుగా ఉంటున్నాం. దావీదు వెంటనే పశ్చాత్తాపడి అతడు అక్కడ మనసు మార్చుకొని దేవుని చిత్తానుసారంగా లేవీయులను పిలిపించి ఆ మందసాన్ని మరలా తీసుకుని వచ్చి సంతోషములు నాట్యమాడినట్టు వాక్యంలో మనం కలగలుగుతున్నాం. 63 బెతియా is an Egyptian princess, the daughter of Pharaoh. ఫరో యొక్క కుమార్తె, ఆమె కూడా ఇక్కడ మనం గమనిస్తుంటున్నాం. నేను మరలా చెప్పుతున్నాను, రెడ్ లైన్ లో వస్తేనే యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళి, లేకపోతే సైడ్ లో ఉన్నటువంటి వారి గురించి మనం చదువుకుంటున్నాం. 64 షేబా, ఆమె చేసినటువంటి కార్యం ఏమిటండి? అక్కడ షేబా rebellion against King David and hid in the city of Makkah. The citizens of that city cut off Sheba's head in exchange for peace. దావీదుకు తిరుగుబాటు చేయడానికి షేబా అక్కడ ఒక గొప్ప పొన్నాడు పన్నెండు మనం వాక్యములు కలుగొలుస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు దావీదు వంశాన పుట్టాలి, యెషై కుమారుడు దావీదని వాగ్దానాలు
అభిషేకించబడినటువంటి దావీదునే కడగొట్టాలని అక్కడ షేబ తలంచినప్పుడు తన తలను నరికి వేసినట్లు మనం దేవుని గ్రంథంలో చదువుకుంటున్నాం. పాత నిబంధన గ్రంథంలో చాలా కఠినమైనటువంటి విడ్డూరమైనటువంటి సంగతులు తెలుసుకున్నటువంటి సమయంలో నూతన నిబంధన కృపలో జీవిస్తున్నటువంటి నీవు నేను ప్రభు కృపను ఎరిగినటువంటి వాళ్ళమై అంతకంతకు భయభక్తులు చెల్లించాలని ఆయన ఎదురు చూసుకుంటున్నాడు. 65 ఇక్కడ రూతుల గురించి మనం చదువుకుంటున్నాం. ఆయన బోవాజుతో వివాహము చెందినటువంటిదై అక్కడ ఓబేదును కనినట్లు వాక్యములో కలగలుచుంటున్నాం. ఇప్పుడు డెడ్ లైన్ వచ్చింది కదా, అనగా యేసుక్రీస్తు వంశావళి గురించి మనం ఇప్పుడు చదువుకుంటున్నాం. ఓబేదు యొక్క కుమారుడు యెషై. ప్రియమైనటువంటి వాళ్ళ 67 చూద్దాం. సౌలు గురించి కూడా ఇక్కడ చూస్తుంటున్నాం. సౌలు రాజుగా పిలువబడి ఉంటున్నాడు, కానీ ఎప్పుడైతే దేవునికి అవిధేయత చూపించి ఉంటున్నాడు వెంటనే తనకున్నటువంటి రాజత్వమును పోగొట్టుకున్నట్లు దేవుని వాక్యములో గమనిస్తుంటున్నాం. కాబట్టి నీవు నేను గుర్తిరగవలసిన ఏమిటంటే నీకు నాకు అనుగ్రహించిన పరిచర్యలు అది లైఫ్ టైం కాదు. ఆయన అనుకున్నాడంటే మార్చవచ్చును, ఆయన అనుకున్నాడంటే మార్పులు చేయవచ్చును. కనుక ఈ సంవత్సర సమయమందు సౌలు సమయం సంఘటన జ్ఞాపకం చేసుకుని హెచ్చరించబడవలసిన వారుగా ఉంటున్నాం. 68 అబ్నేరు చేసినటువంటి సంగతి ఏమిటంటే సౌలు చనిపోయిన తరువాత అతడు దావీదుకు ఆయన తిరుగుబాటు చేసినట్లు చివరకు అబ్నేరు యోవాబు అనగా దావీదు యొక్క యుద్ధంలో ఉన్నటువంటి నాయకుడు ఉన్నటువంటి ఆ యొక్క సైన్యాధిపతి, థ్యాంక్ యూ ఫర్ దిస్ వర్డ్, సైన్యాధిపతి అక్కడ అబ్నేరును చంపినట్లు వాక్యములు గమనిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు పుట్టేరు దావీదు వంశములు అంటే ఈ లెక్కలో మనం చూస్తుంటున్నాము. అనేక మంది ఆయనను చంపాలి, అనేక మంది ఆయనను అడగొట్టాలి అని లేచారు, కానీ దేవుని మాటలు నెరవేర్చబడవాగునా, దేవుని చిత్తము నెరవేర్చబడవాగునా అక్కడ ప్రభు తన కుమారుడైనటువంటి దావీదును అహర్నిశాల నుంచి కాపాడి నడిపించినట్లు దేవుని వాక్యములు కనగలుస్తున్నాం. 69 యోనాతాన్, థ్యాంక్ యూ కుమార్, సాల్మన్ హెల్ప్ దెమ్. యోనాతాన్ గురించి మనకు తెలుసు, అతడు దావీదు కుమారుడు, దావీదు స్నేహితుడు. అపోస్తలుడైన లివింగ్స్టన్ గారు నన్ను మరి డేవిడ్ ప్రభాకర్ ని అసిస్టెంట్ పాస్టర్గా 1995 సంవత్సరం చేసినప్పుడు ఆయన మాకేం చెప్పాడంటే, జాన్, యోనాతాను డేవిడ్ ఏ విధంగా స్నేహితులుగా ఉండి ఉంటున్నారు, ఆ విధంగా మీరు ప్రాణ స్నేహితులుగా ఉండి ఈ సంఘంలో నిలబడాలని నన్ను హెచ్చరించుకుంటున్నాను. దేవుని కృపలో మరి చివరి దినం వరకు మేమిద్దరం కూడా మిత్రులుగానే ఉండి ఎప్పుడు కూడా కలుసుకొని శత్రుతులుగా మేము జీవించలేదు, ఒకరిపైన ఒకరు కంప్లైంట్ చేసుకోలేదు. కారణం ఎందుకనగా ప్రభువు సేవకులు మనకు ఆజ్ఞాపించినటువంటి రీతిగా ఇద్దరు సీనియర్ కాపులు మాత్రమే కాదు, కానీ పెద్దలు కూడా యోనాతాను దావీదుల వలె, పరిచారకులు కూడా యోనాతాను దావీదుల వలె ఒకరినొకరు ప్రేమించుకొని ఒకరికొకరు ప్రాణాలు అర్పించడానికి కూడా, ఒకరికొకరు సింహాసనం అర్పించడానికి కూడా యోనాతాను మొక్కినట్లు వాక్యములో మనం గమనిస్తుంటున్నాం. 70 మీకాలు గురించి మీకు తెలుసు కదా. ఆమె అక్కడ సౌలు యొక్క కుమార్తె, దావీదు భార్య. ఎప్పుడైతే దావీదు నాట్యమానికి వచ్చి ఉంటున్నాడో అసహించుకుంది, బిలో డిగ్నిటీ అనుకుంది. ప్రియమైనటువంటి వారారా, నేను చిన్నప్పుడు ఒక 7వ క్లాస్ చదువుకుంటున్నప్పుడు మా ఇంట్లో నీళ్లు లేకపోతే మా నాయన చెప్పాడు, పోయి ఆ స్ట్రీట్ మనలో బకెట్ తీసుకుని నీళ్లు తీసుకురావాలని, నీళ్లు తీసుకురావాలని. నీళ్లు తాగిన అక్కడ చాలా సిగ్గేసింది. నా ఫ్రెండ్స్ అంతా లైన్ లో ఉంటారు, వాళ్ళ ముందు బకెట్ పెట్టడం, నేను పోవడం, ఆ నీళ్లు తీసుకురావడం చాలా సిగ్గుపడ్డాను. అప్పుడు మా నాయన అన్నాడు, ఒరే నువ్వు దేనికి సిగ్గుపడకూడదు, పాపం చేస్తేనే సిగ్గుపడాలన్నాడు. కాబట్టి వెంటనే ప్యాంట్ వేసుకొని పోయి, ప్యాంట్ లేదు ఆ రోజు, హాఫ్ ప్యాంట్ వేసుకొని పోయి నీళ్లు తెచ్చాను. ఈ రోజు కూడా నేను దేనికి సిగ్గుపడను, పాపం చేస్తేనే సిగ్గుపడతాను. మిఖాయేలు దావీదు నాట్యమాడికి సిగ్గుపడింది, ఏమో దావీదు పాపం చేసినట్టు. ప్రియమైన సహోదర సహోదరి, ఆరాధన చేసేటప్పుడు కొన్నిసార్లు నీవు ప్రభువును రకరకాలుగా ఆరాధించవచ్చును, కానీ నీవు దేవుడి గురించి కూడా సిగ్గుపడాలక్కర్లేదు. కొంతమంది నోరు కూడా కలగాలని సిగ్గుపడుతుంటున్నారు. సిగ్గుపడాల్సింది బాగా ఉంటాయి, పాపం చేయడానికి సిగ్గుపడాలి, కానీ మిగతా దేనికి కూడా మనం ధైర్యంగా ఉండాలి. 71
71 మెఫీబోషెత్ గురించి మీకు తెలుసు. సౌలు కుమారుడు అతను కుంటివాడు అయినప్పటికీ కూడా దావీదు యోనాథాను కుమారుడు, క్షమించాలి కొన్నిసార్లు కన్ఫ్యూజన్ అయిపోతున్నారు. యోనాథాను కుమారుడు, థ్యాంక్ యూ ఫర్ కరెక్షన్. అతడు తనకు చేసిన ప్రమాణాన్ని బట్టి కుంటివాడైనప్పటికీ కూడా ఆయన పనుల్లో కూర్చొని చేసినట్టు మనం వాక్యములు కనగలుగుతున్నాం. నీవు నేను కూడా కుంటివాడుగా ఉన్నప్పటికీ పల్లకలో కూర్చోబెట్టాడు. ఒక భక్తుడు ఏం చెప్పాడంటే, మన కింద కూర్చుంటే బయటికి వచ్చేసి కాలు లేదని తెలుసుకోవాలి. పెద్ద డైనింగ్ టేబుల్లో 12 చీరలు ఉందనుకోండి, 12 చీరలో ఒక చీరలో డైనింగ్ టేబుల్లో బయటికి వచ్చేసి కూర్చున్నాడు. ఎవరో అగస్త్య ఫోటో తీశాడు అనుకోండి, మేకప్ వచ్చేది కనబడతాడు, నార్మల్ గా కనబడతాడు. ఏమైనా కాదు కింద వంగి తీసే తప్పితే పై నుంచి తీసే ఫోటో. అదే విధంగా నీకు నాకు ఎన్నో కుంటు స్వభావాలు ఉన్నప్పటికీ కూడా ప్రభు బలలో మనం ఆహ్వానించబడినటువంటి వాళ్ళని, కుంటి వాళ్ళలో ఉన్నప్పటికీ మన కుంటితనాన్ని చూడకుండా ప్రభు మన యొక్క దేహాన్ని, మన ముఖాన్ని చూసినటువంటి వాడై మనం సంతోషపరచున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. 72 ముఖ్యమైనటువంటి కథము దావీదు. ఈ దావీదు చేసినటువంటి సంగతిని మనం ఆలోచించి చూసినట్లయితే మన ఇండియాలో బాంబే, ఢిల్లీ, కలకత్తా, మద్రాసు, హైదరాబాద్ ముఖ్య పట్టణాలు. అదేవిధంగా యేసుక్రీస్తు వంశావళిలో ముఖ్యమైనటువంటి వారు ఆదాము, తర్వాత నోవహు తర్వాత అబ్రహాము తర్వాత దావీదు. అక్కడ వచ్చాము ఒక గొప్ప నీళ్ళు దావీదు గురించి మీకు ఎక్కువ చెప్పనక్కర్లేదు, అందరికీ తెలుసు. 73 బెత్షెబాని తనను పెళ్లి చేసుకున్న సంగతి కూడా మనకు తెలుసు. బెత్షెబా ద్వారా సొలొమోనును కనినటువంటి సంగతి కూడా మనకు తెలుసు. 74 అబీగయలు అసలు నాబాలు యొక్క భార్య. భర్త చనిపోయిన తరువాత దావీదు అబీగయలను కూడా చేసుకుని ఉంటున్నాడు. తర్వాత అహినోయము, ఈమె అమ్మోను వారికి అల్లి అని వాక్యములు గమనిస్తున్నాను. 76 మక్కా, మదర్ ఆఫ్ అబ్సలోమ్ అండ్ తామార్ అని ఇక్కడ వ్రాయబడి ఉంటున్నాను. 77 ఇక్కడ కొన్ని స్త్రీల పేరు చదువుతుంటున్నాను. అహినోము, అబీగయలు, బెత్షెబా, మెక్కా, తర్వాత హగ్గీ. అన్నిటికి వచనాలున్నాయి. ఎవరైనా కావాలంటే తర్వాత చార్ట్ లో వచ్చి మీరు కాపీ చేసుకోవచ్చు. అది నా నోట్స్ లో కూడా ఉంటున్నాను. హగ్గీ, తర్వాత అబితాల్ ఈజ్ ద మదర్ ఆఫ్ షెఫాయ. ఎందుకు ఫలాని వ్యక్తి యొక్క తల్లి, ఫలాని వ్యక్తి యొక్క తల్లి, ఫలాని వ్యక్తి యొక్క తల్లి అని ప్రభువు పదిలపరిచింది. ఎందుకంటే తల్లులు ముఖ్యంగా ఆ కుమారుడు ఎదుగుదలో, కుమారుడు దేవుని సేవలో పరిగణించబడటంలో వారు ఎంతో తోడ్పడినారు. కాబట్టి ప్రభు వాళ్ళ పేర్లు అనవసరం అనుకోలేదు, కానీ వాళ్ళ పేర్లు ఆయన పదిలపరచి ఉంటున్నారు. 79 ఎద్లా, ఆమె ఇత్రీం అన్న వ్యక్తికి తల్లిగా ఉండి ఉంటున్నది. 80 యోవాబు, ఈయన దావీదు సైన్యములకు సైన్యాధిపతి. యోవాబు చూడండి, ప్రభు ఎంత చక్కగా ఒక్కొక్కరిని ఒక్కొక్క పిలుపును గ్రహించి, ఒక్కొక్కరిని ఒక స్థానమును గ్రహించి, ఒక్కొక్కరికి ఒక పదవిని గ్రహించి ఆయన ఆశీర్వదించుంటున్నాడు. తరువాత 81 అబీహయల్, ఈమె అబీహయల్ ఈ హస్బెండ్స్ కజిన్ అని రాయబడి ఉంటున్నది. 82 అమ్మాన్